హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు శ్రీ బాల వంటలు. ఈరోజు మన స్పెషల్ రెసిపీ కూల్గా కమ్మగా ఫ్రూట్ సలాడ్ని ప్రిపేర్ చేసుకుందామండి. సమ్మర్ వచ్చేసింది కదా, ఇలా ఫ్రూట్ సలాడ్ చేసుకొని ఫ్యామిలీలో అందరికీ ఇచ్చామంటే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరూ హ్యాపీగా తినేస్తారండి. చాలా ఈజీ కూడా. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళదాం. ఏ హెల్దీ అండ్ టేస్టీ ఫ్రూట్ సలాడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ప్రాసెస్లో చూసేద్దాం. నేను ఇక్కడ యాపిల్, దానిమ్మ పళ్ళు, అరటిపండు, కివి ఫ్రూట్, ద్రాక్ష తీసుకున్నానండి. ఇవే వేయాలని ఏం లేదు, మన ఇంట్లో ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే ఎన్ని రకాల ఫ్రూట్స్నైనా వేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా 1-2 సార్లు శుభ్రంగా వాటర్లో కడిగేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ద్రాక్ష కొంచెం పెద్దదిగా ఉన్నట్లయితే 2గా కట్ చేసి పెట్టేసుకుందాం. ఇలా 2గా కట్ చేసి ఫ్రూట్స్ అన్నిటినీ కట్ చేసి ఒక గిన్నెలో వేసేసుకుందాం. 1 కప్పు యాపిల్ ముక్కల్ని, 1 కప్పు ద్రాక్ష వేసుకుందాం. ఇంకొక కప్పు బ్లాక్ ద్రాక్షను కూడా వేసేసుకుందాం. 1/2 కప్పు కివీ ఫ్రూట్ను వేసేసుకుందాం. 1 కప్పు దానిమ్మ గింజలను వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ హనీని వేసి కలిపేసామంటే ఫ్రూట్స్ ముక్కలన్నీ కూడా నల్లగా అయిపోకుండా బాగుంటాయన్నమాట. కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇవన్నీ కలిపేసుకొని అలా పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకొని 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నానండి నేను ఫ్రూట్ సలాడ్కి. పాలు బాగా పొంగు వచ్చేంత వరకు మరిగించుకుందాం. ఇంకో పక్క కస్టర్డ్ పౌడర్ని కూడా కలిపేసుకుందాం. మనకు సూపర్ మార్కెట్లో డిఫరెంట్ ఫ్లేవర్స్తో కస్టర్డ్ పౌడర్ అవైలబుల్గా ఉంటుందండి. మనకు నచ్చిన ఫ్లేవర్ తెచ్చుకోవచ్చు. బౌల్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసేసి వాటర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనకు పాలు కూడా బాగా పొంగు వచ్చాయి. బాగా కలిపేసుకుంటూ మీగడ కట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని పాలల్లో వేసే ముందుగా మళ్ళీ కలుపుకుంటూ వేసుకోవాలి, లేదంటే అడుగు బాగాన ఉండిపోతుంది. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఉడికించుకుందాం. 1 నిమిషం పాటు బాగా ఉడికించుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల చక్కెర వేస్తున్నానండి. మీరు మీ టేస్ట్కి తగినట్లు చక్కెర వేసేసుకోవచ్చు. మరో 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి, లేదంటే అడుగంటుతుందండి. మరీ లూజ్గా లేకుండా మరీ గట్టిగా లేకుండా కన్సిస్టెన్సీ ఇలా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఫ్రూట్ సలాడ్ మంచి టేస్టీగా మంచి ఫ్లేవర్తో ఉండడానికి 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని వేస్తున్నానండి. మనకు నచ్చిన ఫ్లేవర్ వేసేసుకోవచ్చు. బాగా కలిపేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. పూర్తిగా చల్లారిన తర్వాతనే ఫ్రూట్స్ అన్నిటినీ కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు ఫ్రూట్స్ని కలిపామంటే టేస్ట్ మారిపోతుందండి. పూర్తిగా చల్లారనిద్దాం. చూడండి, పూర్తిగా చల్లారిన తర్వాత కాస్త థిక్గా అయింది కదా, ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నిటినీ కూడా వేసేసుకుందాం. ఫైనల్గా 1 కప్పు బనానాని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని కలిపేసుకుందాం. బాగా కలిపేసి వేరొక గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కనీసం 2 గంటల పాటు, అంతకంటే ఇంకొంచెం ఎక్కువైనా పర్వాలేదండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. 2 గంటల తర్వాత కూల్గా మనకు ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది. ఒక 4 టేబుల్ స్పూన్లమైన జీడిపప్పును కూడా వేసేసి కలిపేసుకున్నామంటే తింటున్నప్పుడు మధ్య మధ్యలో జీడిపప్పు తగులుతూ కమ్మగా చాలా బాగుంటుందండి ఫ్రూట్ సలాడ్. తప్పకుండా వేయండి. ఇప్పుడు కమ్మనైన ఫ్రూట్ సలాడ్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇంకా ఐస్ క్రీమ్ కూడా కలిపేసుకున్నామంటే మరింత టేస్టీగా ఉంటుంది ఫ్రూట్ సలాడ్. సమ్మర్లో ఈ వేడికి చల్లగా కూల్గా హెల్తీగా ఇలా ఫ్రూట్ సలాడ్ తయారు చేసి ఫ్యామిలీలో అందరికీ ఇచ్చామంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారండి. బర్త్డే ఫంక్షన్లకు కానీ, కిట్టి పార్టీకి కానీ, సడన్గా ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా
ఇలా ఫ్రూట్ సలాడ్ తయారు చేసి అందించామంటే హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఫ్రూట్ సలాడ్ని తయారు చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.